ఖర్చులు పెట్టుకుని పెట్టుకున్నాం సార్ మేము. వాస్తవం జరిగింటుంది, అదే జరిగింది. తర్వాత మీకు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు అనేసి ఎవరైనా అడగాలి కదా. మాకు ఏం న్యాయము లేదు. మా బాలకృష్ణ పరమ వేస్ట్ సార్. అడక తినేకి సినిమా డైలాగులు పనికి వస్తాడు అంతే. రియల్ జీవితంలో మాత్రము ఉప్పరాత కూడా తనగాడు. చార్లో కర్రేపాకు తీసేసినట్టే వాడు. బాగా చెప్తాను, మీరంతా పెద్దోళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. కరెక్టే చెప్తాను అమ్మా. అమ్మ తల్లి, నేను ఉండేది ఉన్నట్టుగానే మాట్లాడతాను. అమ్మ తల్లి కరెక్ట్ గా చెప్తాను. కాదనుకొని నేను మిమ్మల్ని ఏదో సహాయం చేస్తారని గెలిపించుకున్నామ్మా. ఏం సాయం చేస్తానా నువ్వు? ఏమన్నా అడుగుతానవా నువ్వు? ఏమయ్యా ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడినారు కదా, ఆ రోజు మీరంతా లేకపోతే నేను పోయి నువ్వు సీట్లో కూర్చోలేము. మేమంతా లేండి. నువ్వు ఊరికే పోయి కూర్చున్నావాడా? కూర్చోలేదు. ఎందుకు ఈ రోజు మాకు సహాయం చేయలేదు నువ్వు? ఆ రోజు నువ్వు ఈ రోజు సినిమాలు తీసుకున్నట్టు ఆ రోజు కూడా సినిమాలు తీసుకుని ఉండొచ్చు కదా. నువ్వు సినిమా డైలాగ్ తరుము వస్తావు నువ్వు. ఆ రోజు ఉండొచ్చు కదా నువ్వు. అట్లేను పూర్తి అన్యాయం జరుగుతాను సార్. మాకు ఏమీ న్యాయం లేదు. ఏమంటారు సార్? ఏమి అనరు. ఎవరు డబ్బుతో వాళ్ళకి సాయం చేస్తారు. మా ఇంట్లో బీద సాదోళ్ళు ఇప్పట్లో పనికి రారు. ఓట్లు కుదినప్పుడు పనికి వస్తారా? ఎవరన్నా మా ఇంటి ముందు టీడీపీ వాళ్ళు రావాలా? ఆ రోజు దాకా నేను మాట్లాడను సార్. ఎంత మా కడుపులో బాధ ఉందో, ఎంత మాకు నేర్పించి మాకింత ముందు అభిమానం అనేది ఉంటే ఓటు వేసినాం సార్. ఆ పక్క 10 రూపాయలు చేస్తా అంటే ఆ పక్క వేసినాం. అది గేసినాము, గెలిపించుకున్నాం. బాగా నేర్పించేస్తున్నారు కదా. ఆ పక్క మా నాయన పెట్టినారు, ఈ పక్క అల్లిని పెట్టినారు. అయినా కూడా తల్లి ఇప్పుడు వాళ్ళతో నేను నిరోధం చేసుకున్నాను. వాళ్ళకంటే ఎక్కువ ఏముంది మాకే? చెప్పండి. నువ్వు ఏడ హైదరాబాద్ లో సినిమా తీసుకుంటాంటే మాకేం పని? మాకేం పని? అవకాశం రావాలని ఎదురు చూస్తాను. ఇట్లా ఇంకా అవకాశం వచ్చిందంటే స్టేజ్ లో కూడా ఇదే మాట్లాడతాను సార్. మాట్లాడాలా వచ్చినప్పుడు మాట్లాడతాను సార్. ఎందుకు భయం మాకు? అంతేలేండి. ఏమి ఆ రోజు సహాయం చేస్తాడని గెలిపించుకున్నావు. నువ్వు అన్యాయం చేసేస్తావు. ఏం నీ ములాదు మాకాడ